దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉన్నారని, బలపరుస్తున్నారని, దీవించబడతారని మా దైవజన ద్వారా అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మరి మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమై వందనాలు తెలియజేస్తానండి. మా యూట్యూబ్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడి మీ పక్షముగా అన్ని దినములు ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. మా సహోదరులందరినీ ప్రేమించండి ప్రభా. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ గ్రామంలో ఉన్నా ప్రభా, ఎక్కడ కష్టపడిన ప్రభా, ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మస్కట్, సలలా, దుబాయ్, ఖత్తరి, బెహారని, కువైట్, మలేసియా, సింగపూర్, నాయన సౌదీ, అమెరికా, స్విట్జర్లాండ్, నాయన ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభా, ఇజ్రాయేల్, నాయన ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్న ప్రభా, తెలుగు ఆత్మీయులు ప్రేమించండి. అలా కష్టములను, అలా ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తాం. క్షేమకరంగా ఉన్నట్లుగా దయచేయండి, సహాయం దయచేయండి. అలాగే ఇండియా కోసం ప్రార్థిస్తాం. నాయన ఆశ్రయించండి. కృపగల దేవాని స్తోత్రాలు. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. తెలుగు 2 రాష్ట్రాల ప్రభువన వాళ్ళందరూ ప్రభావ ప్రతి దైవజన కోసం ప్రార్థిస్తాం. ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆయా నేను ఆత్మీయుట్లుగా బలపరిచినట్లుగా దీవించండి, ఆశ్రయించండి, మహిమ ఘనతపరుచుకోండి ప్రభా. ప్రతి రైతుల కోసం ప్రార్థిస్తున్నాం. నాయన జాబులు చేసిన వాళ్ళు ప్రభావన వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్ చేసిన వాళ్ళకి ప్రభా, వ్యాపారం చేసిన వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ప్రైవేట్ జాబులు ప్రభా, అలాగే ప్రభా నేను గవర్నమెంట్ జాబులు, రైతులు ప్రభా, అయా వ్యవసాయం చేసిన వాళ్ళు ప్రభా, అయా కూలి పని చేసే వాళ్ళు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఆత్మ శాంతిని భద్రత ఉన్నట్లుగా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా దయచేయండి, సహాయం దయచేయండి. నాయన నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మని అందగా ప్రేమించి ఆత్మ సాక్షిగా నీలో ప్రేమ చూపించేట్లుగా దయచేయండి. వాళ్ళందరి కుటుంబాల విషయాలు, ఆరోగ్య విషయాలు, బిడ్డల చదువుల విషయాలు అదే జ్ఞాపకం తీసుకొని ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావములు కార్యములు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ ప్రకటనలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి గతం 4 సందేశాలు మీకు ఇచ్చాను. విశేషముగా కలిగి ఉండవలసిన లక్షణాలు, విశేషముగా కలిగి ఉండటం లక్షణాలు 4 మాటలు ధ్యానించాను. ఇప్పుడు 5వ మాట ధ్యానించాలని ఆశపడుతున్నాను. మరి విశేషం అంటే దేవుడు చేసింది రక్షణ విశేషం కావచ్చు, అలాగే విశేషం జాగ్రత్తగా ఉంటే కావచ్చు, అలాగే వాక్యము జ్ఞానముతో విశేషం కావచ్చు, అలాగే మన దేవుడి ప్రేమ విశేషం కావచ్చు. ఏ విశేషాలైనా దేవుని మందిరములో ఉన్న విశేషము కలిగి ఉన్న లక్షణాల్లో మనం మాట్లాడబోతున్నాం. ప్రేమ బిడ్డలారా, సహోదరా, మరి 4 మాటలు ధ్యానించాను. 5వ మాట అంటే విశేషముగా కలిగి ఉన్న లక్షణాలు. 5వ మాటలను విశేషమైన కృపను పొందవలను. 5వ మాట విశేషముగా కృపను పొందవలను. 2 కొరింథీయులు 12:9 మమ్ముడు ప్రభువునకు వేడుకోనండి. దేవుని యందు మనం ప్రతిరోజు వేడుకోవాలి. అందుకు నా కృప నీకు చాలును. ఆయన కృప ఎంతో పవిత్రమైంది. ఆయన దేవుడి కృప లేనిది నువ్వు ఎక్కడికి వెళ్ళవు. దేవుడి ప్రేమ లేనిది నువ్వు ఎక్కడ అలిగేయలేవు. దేవుడి కృప నీ భద్రత ఉండాలి. దేవుడి కృప కంచె వేయాలి. దేవుడి కృప నీ చుట్టూరు కంచె వేయాలి. ఆయన మహిమగల దేవుడు. ఆయన కృప మనకు కావాలంటే నువ్వు దేవుని యందు ప్రార్థించటం, అది కృప కావాలి. ప్రియ బిడ్డలారా, నీ కృప కావాలి. బలహీనత
శక్తి నాకు సంపూర్ణమైన మనుగుతుంది. నువ్వు ఎంత బలహీనత ఉన్నా శక్తిని పరిపూర్ణం కావాలి. ఎంత బలవంతుడైనా, ఎంత భక్తిహీనైనా కానీ సంపూర్ణమైన మనకి శక్తిని ఇవ్వాలని దేవుని వేడుకోవాలి. ప్రేమ బిడ్డలారా, మరి ఈ విషయం దేవుని కృప. ఆయన మరి విశేషమైన కలెక్షన్ కావాలంటే దేవుని నిలిచి ఉండాలి. ఆయన నాతో చెప్పును కాక క్రీస్తు శక్తి నా మీదకి నిలిచున్నది నిమిత్తం. దేవుని యందు శక్తి నాకు ఉన్నాడు, ఆయన కృప నాకు ఉంది, ఆయన నా తోడు ఉందని నువ్వు సాక్ష్యపూర్వకంగా మరి మరి విశేషముగా ఉండే లక్షణాలు నువ్వు సన్నిధిలో ఉండాలి. అదే గొప్ప మేలని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ప్రియం బిడ్డలారా, అదే అంటాడు, విశేషముగా ఉండాలి. బలహీనంత వరకే బహు సంతోషముగా ఆశయపడుదురు. కాబట్టి బలహీనంత నీ బలహీన తీసేసి వేశాడు. నీ ఎంత సంతోషముగా అండి. మరి ఈ రోజు బలహీనత పడిపోయావా? బలహీనతలో ఉండి నేను అలిగిపోయావా? శరీరంలో బలహీనత ఉండవా? నువ్వు పొందలేక ఉన్నావా? ఆ విశేషముగా పొందలేక ఉన్నావా? దేవుని ప్రార్థన ఉండి నువ్వు విశేషముగా ఉంటే ప్రభువు నీకు శక్తి సంపూర్ణంగా ఇస్తాడు. ఇచ్చి విశేషముగా సంతోషంగా ఆశ్రయపడతాడు. ప్రేమ బిడ్డలారా, మరి ఈ విషయము మీరు గ్రహించుకొని మరి దేవుని మందిరములను మరి విశేషంగా కలిగి ఉండటం ఒక లక్షణం ఉండాలి. దేవుడు మమ్మూరుగా నేను వేడుకున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా దేవుడు మమ్మూరుగా నేను నేడుకుంటున్నాడంటే అది శక్తి సంపూర్ణంగా నీకు ఇచ్చాడు. నీ కుటుంబాలకు శక్తి ఇచ్చాడు. నీ బలహీనతలు పడిపోతే నీకు శక్తినిచ్చాడు. దేవుడి కృప నాకు షాలను అని ఉంది. ప్రేమ బిడ్డలారా, మరి దేవుడి కృప లేదే నువ్వు ఒక్క అడిగలేవు. దేవుడిని పక్షం ఉండాలంటే దేవుడు సంపూర్ణంగా నువ్వు విశేషంగా నడవాలి. అదే దేవుడు అంటున్నాడు, నా మందిరముకు వచ్చి విశేషముగా ఒక రక్షణకర్తగా ఉండాలని దేవుడు నీతోనే పలకిస్తున్నారు. అదే విషయములను 5వ మాట ధ్యానించండి. మరి 6వ మాట వెళ్తామండి. 6వ మాట, విశేషమైన ధైర్యమును కలిగి ఉండండి. ఇది విశేషంగా కలిగి ఉండే లక్షణాలను 6వ మాట, విశేషమైన ధైర్యమును కలిగి ఉండాలి. ఫిలిప్పు 1:14 మరియు సహోదరులైన వారితో ఎక్కువగా మంది నా బద్ధకమున మూలముగా ప్రభువు నందు శిత విశ్వాసము గలవారై నిబ్బరముగా దేవుని వాక్యముతో బోధించటకు మరి విశేషమ ధైర్యము తెచ్చుకోవాలి. దేవుని వాక్యములో బలపరచాలంటే, దేవుని విశ్వాసించాలంటే దేవుని ప్రభువుని సిద్ధపడాలి. కానీ మన అసూయ కలగకూడదు. దేవుడి వాక్యం అంటే కలహ బుద్ధిలా ఉండకూడదు. కానీ మరి కొందరు మంచి బుద్ధి ఉండకూడదు. క్రీస్తు ప్రకటించాలి. క్రీస్తు యేసు అని ఆయన ప్రకటించడానికి వచ్చాడు ఈ లోకములను. క్రీస్తు యేసు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడండి? 3 సంవత్సరాలన్నర ప్రకటించాడు. ఆయన బోధించాడు. అదే అంటున్నాడు, బోధించడానికి మరి విశేషమైన ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ ధైర్యం తెచ్చుకోవాలండి? మరి ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా ఆరోగ్యం బలహీతున్నారా? ఆరోగ్యంలోనూ కుమిలిపోతున్నారా? వాళ్ళ కుటుంబంలో శోధనలు ఉన్నాయా? వాళ్ళ ఇంటికి వెళ్ళి విశేషముగా ఉండి ధైర్యం తెచ్చుకొని మరి మనం వాక్యమును బోధించాలి. విశేషము తెచ్చుకోవాలి. చాలా మంది బోధిస్తాం కానీ మర్చిపోతున్నారు. ప్రతి దైవజ్ఞంలో మర్చిపోతారండి. ఇది ఈ బైబిల్ ఉన్న మాట అండి, ఇది నా మాట కాదండి. ప్రియమిట్లరా, కానీ బోధించమంటే ధైర్యం కావాలి. ప్రతి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం విషయాలు, కుటుంబం విషయాలు, శోధన విషయాలు, ఏ సమస్య అయినా మనం బోధించినట్టు ధైర్యం తెచ్చుకొని ప్రార్థించాలి. ప్రార్థన దేవుని వాక్యము ప్రభునందు సిద్ధము కల ఉండాలి. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ప్రార్థనతో వాక్యం ఉంటుంది. వాక్యము లేనిది నీకు విశ్వాసం జరగదు. ప్రియమిట్లరా, సోదరా, విశ్వాసం పోయించడు. మరి కొందరు అసూయ పడతారండి, కొంతమంది కలహ బుద్ధి చేత పడతారండి, మరి కొందరు మంచి బుద్ధిని చేత
ప్రకటిస్తున్నారు, కానీ క్రీస్తును ప్రకటిస్తున్నారా? మరి మంచి బుద్ధులు చేతను క్రీస్తుని ప్రకటిస్తున్నారా? మన హృదయంలో మంచి బుద్ధి కావాలండి, కలహారం కాదండి, అసూయ కాదండి, అది కాదు బోధించటం అండి. దేవుని యందు విశ్వసించి అందరను క్రీస్తు ప్రేమ ఎలా ప్రేమించాడు, అందరను దేవుడు ఎలాగా మరి మమ్మూరిగా మరి 12 మంది శిశువులను ఎలాగా ఆజ్ఞాపించాడు, అలాగే కూడా అసూయ ఉగ్రత ఉండకూడదు. బోధించడం అంటే క్రీస్తు ప్రకటించినట్లుగా మనం కూడా ప్రకటించాలి. ప్రకటించటం అంటే అందరికీ హక్కు ఉంది ప్రకటించటం. అది దేవునిచ్చిన నిర్ణయం బట్టి, దేవుడు మరి చేసి మేలుని బట్టి, మరి కలవరి నిబ్రహ్మకు వాక్యముకు ప్రభువు సిద్ధపరిచిన వాళ్ళే, ప్రభు విశ్వాసం ఉన్న వాళ్ళే, విశ్వాసం గెలిచిన వాళ్ళే ఉంటారు ప్రభుని ప్రకటించడం. ప్రియం బిడ్డలారా, వాళ్ళ ధైర్యం ఉంటది, నా దేవుడు ఉన్నాడు, నేను ప్రకటించి చేయాలి, ధైర్యం తెచ్చుకోవాలి. క్రీస్తుని ప్రకటిస్తున్నారా? వారైతే నా బద్ధకములో నాకు శ్రమ తోడి చేయవలనే తలించుకొని శుద్ధి మనసుతో గాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. అంటే శుద్ధి మనసుతో కావాలండి, కక్షతో కాదు. కక్షతోను దేవుని క్రీస్తుని ప్రకటించడం అది సాధ్యం కాదు. ఇక్కడ బైబిల్లో ఉన్న మీరు చదవండి. కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు వీరైతే నేను సువార్త పక్షమునగా వాదించడకు నియమించబడుతున్నానని ప్రేమతో ప్రకటించుతున్నారు. ప్రేమతో ప్రకటించాలండి. విశ్వాసము ప్రేమ ఎక్కడ ఉందండి? సువార్తన ప్రకటన ఎక్కడ ఉందో విశ్వాసముతో ప్రకటించాలి. ఇది పిలిపిలిరాల బిడ్డలరా, అదేమన్నాను, ఆయన ఏమి ఇసుమ చేత గాని సత్యమ చేత గాని వివేదము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నారా? అందుకే నేను సంతోషించుతున్నాను, ఇంకా ముందుకును సంతోషించుతున్నాను. సంతోషించాలి. దేవుని ప్రకటించినడు, దేవుని యందు మన హృదయంలో ఉన్న ప్రకటించి బోధించడు, ఆయన సంతోషగానం ఉండాలి. ఆయన ఎలా సంతోషించాడు? ఆయన ఇంకో సంతోషపడాలి. మన సంతోషం ప్రకటిస్తున్నాం, ఆయన దేవుని యందు విశ్వాసించి ఇంకా సంతోషం పెట్టలేసి మనం చేయాలి. క్రీస్తు ప్రేమ అంటే, దేవుడి ప్రేమ ప్రేమించంటే ప్రతి ఒక్కరికండి, ప్రతి ఒక్కరి కాడ సువార్త తెలపరచాలి, సువార్త ప్రకటించాలి. సువార్తను ఎక్కడ క్రీస్తు ప్రేమ ఎవరి కోసం ప్రాణం పెట్టాడు, ఎవరి కోసం త్యాగం చేశాడు, ఎవరి కోసం బలి యాగమయ్యాడు, ఎవరి కోసం ప్రాణభిక్ష పెట్టి ఆయన శిలువలోను ఏలాడాడు, శిలువలకు ఉండి ఏలాడి గాక రక్తము సిందించాడు. ఎవరి కోసం? పాపాత్మల కోసం. నిన్ను నన్ను ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపాత్మలు. అందరినీ ప్రేమించడానికి యేసుక్రీస్తు అందరికి ప్రభువు, అందరికి ప్రభువు. ఈ భేదాలు కాదండి. క్రీస్తు ప్రేమ అందరు ప్రేమించడానికి ప్రేమించమన్నాడు. అది అంటాడండి. ఇంకా ముందు సంతోషమునకు నేను యేసు మీద సిగ్గుపడక ఎప్పటికవ్వాలి ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించవల్ల నా బతుకు మూలముగానే సరే, సావు మూలముగా సరే, క్రీస్తు నా శరీరమునకు ఘనపరుచున్నది. కానీ దేవుని యందు మూలముగా క్రీస్తు కొరసకు సరే, ఆయన శరీరమును ఘనపరచాలి. మన హృదయముల శరీరములను బలహీత కదండి, బలవంతులే కదండి, దేవుని యందునకు శక్తిమంతులు కావాలండి. దేవుడికి స్తోత్రం. శక్తి, నీ శక్తి ఉంటేనే క్రీస్తుని ప్రేమించినట్లు లెక్క. నీకు శక్తిని ఉంటేనే క్రీస్తు సంపూర్ణమైన వాక్యము బోధిస్తావు. ప్రియమైన బిడ్డలారా, సోదరా, ధైర్యము తెచ్చుకోవాలి. విశేషముగా ధైర్యము తెచ్చుకోవంటే అప్పుడు మనం కలిగి ఉన్నట్టు లక్షణాలు. దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ అందరూ ప్రేమించడానికి వచ్చాడు. ప్రతి జనములు పాపాత్ములు దేవుడి క్రీస్తు ప్రేమ వాళ్ళ కోరకమని కనిపెట్టి ప్రార్థించాలి, ఎక్కడితరక ప్రార్థించాలి. క్రీస్తు ప్రేమ నడిపించినట్లుగా నన్ను ఎలా నడిపిస్తారో ప్రతి దైవజనులుగా ప్రతి ఒక్కరు కూడా సహవాసముతో ధైర్యము తెచ్చుకొని విశేషముగా మరి వాక్యముతో బోధించటకు మరి ధైర్యం విశేషముగా తెచ్చుకొనండి. మనం తెచ్చుకోవాలి ధైర్యంగా. ప్రేమ బిడ్డలారా, ఈ సత్యమైన విషయము మరి మీ విశేషముగా నడుచుకొని ఈ 2 మాటలో ధ్యానించాను. మరి 5వ మాట విశేషమైన కృపత పొందాలి. మరి 6వ మాట విశేషమైన ధైర్యంని కలిగి ఉండటం.
దేవుని వాక్యముతో. మరి ఈ 2 మాటలు ధ్యానించాను. ప్రియమిత్రులారా, మీరు దేవుని విశ్వాసించి ఆయన రక్షణ గంతక తెచ్చుకొని ఆయన మార్గం నడుతారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని కూడా మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మరి ఈ 2 వాక్యాలు మాకు ఇచ్చిన తిని స్తోత్రాలు తండ్రినైనా. నాయన మరి విశేషమైన కృప పొందవాలను నాయన, విశేషమైన ధైర్యం తెచ్చుకోవాలను నాయన. నీ కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నీ కృప మాకు చాలు తండ్రి. సహాయం ఇచ్చండి. మా సహోదరు ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా, వాళ్ళ కుటుంబాల విషయాలు, ఆయా ప్రతి కుటుంబాల విషయాలు నన్ను క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ పనిబట్టి విషయాలు క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమేన్. అందరికి వందనాలండి.